సోషల్ మీడియా యాక్టివిస్ట్ బోసా రమణ అక్రమ అరెస్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆయన కుటుంబ సభ్యులు స్వాగతించారు. ధర్మాసనం తీర్పుతో తమకు న్యాయం జరిగిందన్నారు. పోలీసుల టార్చర్ భరించలేక ఒకానొక టైంలో చనిపోవాలని అనుకున్నట్లు రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులు తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోందని అంటున్న రమణ ఆయన కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు అందిస్తారు. సోషల్ మీడియా కార్యకర్త బోసా రమణపై పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. డీజీపీని పిలిపించి విచారణ కోరుతామని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పోలీసులు తాము చెప్పినట్లు కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారని, తమ ముందు హాజరుపరచాలని చెప్పినప్పటికీ కూడా ఇష్టానుసారంగా పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని చెప్పి హైకోర్టు మండిపడింది. హైకోర్టు తీర్పు మీద మనతో మాట్లాడడానికి బోసా రమణ కుటుంబ సభ్యులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు నిన్న హైకోర్టు తీర్పు పోలీసుల తీరును తీవ్రంగా ఆక్షేపించింది. ఆ తీర్పుని ఏ విధంగా చూస్తారు? న్యాయకోర్టు స్నానం ఏదైతే తీర్పునిచ్చిందో అది మేము అంగీకరిస్తున్నాము. న్యాయం మా వైపు ఉంది కాబట్టి మాకు అనుకూలంగా వచ్చింది అని మేము అనుకుంటున్నాము. మా నాన్నగారు ఏమి చేయకపోయినా ఇలాగ తప్పుడు కేసులు పెట్టి ఇలాగ తిప్పించి ఇక్కడ కానీ అక్కడ కానీ లైక్ దర్శి నుండి చప్పురం చప్ప చేయకుండా తీసుకొచ్చేయడం ఇలాంటివన్నీ చేసి చాలా ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని. అతన్ని చూపించకపోవడము ఇదొక చాలా ఇబ్బంది అయింది మాకు. మా అమ్మగారితో మేము పిటిషన్ వేయించిన తర్వాతే మాకు అతన్ని చూపించారు. అప్పటి వరకు ఏమవుతుంది, అక్కడ ఎక్కడున్నారు ఏంటి అన్నది మాకైతే బాగా టెన్షన్గా ఉండేది. ఇప్పుడు న్యాయస్థానం ఏదైతే తీర్పునిచ్చిందో, ఏదైతే కమిషనర్ గారు ఇలా వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పిందో అదైతే మాకు మంచిగానే చెప్పారు అని అనిపిస్తుంది. వాళ్ళు ఏదైతే కోర్టు తీర్పిచ్చిందో అది మాకు అనుకూలంగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. మేము స్వాగతిస్తున్నాం ఆ తీర్పుని. మీరు అప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? మొత్తం మిమ్మల్ని ఎన్ని స్టేషన్ చుట్టూ తిప్పారు? అసలు ఎందుకు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు? వారు ఏమైనా సమాధానం చెప్పారు? 5వ తారీఖు నైట్ 9:30కు వచ్చారండి ఇద్దరు కానిస్టేబుల్. నవంబర్ 5 సార్. పొదిలిలో కేసు పడింది మీ మీద అని చెప్పారు. అయితే అలాగే సీఏ గారు అయితే వెంటనే ఫోన్ చేయించి మాట్లాడించారు. మాట్లాడింది వచ్చేస్తున్నాను సార్ అని చెప్పేసి ఎంఐపి స్టేషన్కి ముందు హాజరుపరిచారు. అక్కడ నుండి మమ్మల్ని తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్లారండి ఇద్దరు కానిస్టేబుల్. 5వ తారీఖు నైటు 10-10:30కి ఆర్టీసీ కాంప్లెక్స్ మన వైజాగ్లో ఎక్కాము. మరుసటి రోజు అక్కడ 12 ఆ టైంకి ఒంగోలులో దిగాము. అక్కడ ఒంగోలులోని ఎస్పీ గారి దగ్గర హాజరుపరిచి అక్కడ నుండి పొదిలికి తీసుకెళ్లారండి. పొదిలిలో 5 రోజులు ఉంచారు. చాలా నరకం చూశాను. 2 రోజులు స్టేషన్లో నుంచి 3 రోజులు బొమ్మరి లాడ్జీలో పెట్టారండి నన్ను. 5 రోజులు చాలా చెప్పలేని నరకం అంటే నరకం చూశాను. అక్కడి నుండి దర్శి స్టేషన్కి తీసుకెళ్లారు. 10వ తారీఖున దర్శి స్టేషన్కి తీసుకెళ్ళి 11:05 గంటలకి ఇచ్చాపురం తీసుకెళ్లారు. కారులో తీసుకెళ్లారు. ఇచ్చాపురంలో ఒక ఇంట్లో పెట్టారు. నాకు చాలా భయం వేసింది. స్టేషన్కి తీసుకెళ్ళకండి, ఇంట్లో పెడుతున్నారు, లాడ్జీలో పెడుతున్నారు, చంపేస్తారా అంత ఆందోళన కలిగేది. నేను జైలుకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రశాంతత అనిపించింది, లేకపోతే నరకం. హైకోర్టు తీర్పు ఏమనిపించింది మీకు నిన్న తీర్పు చూసిన తర్వాత? న్యాయం గెలిచిందట. ఈ విషయంలోనే జడ్జి గారికి అందరికీ న్యాయం గెలిచిందని సంతోషిస్తున్నాను. రమణారెడ్డి వ్యవహారంలో హైకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో దాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పి, న్యాయమే గెలిచిందని చెప్పి రమణ కుటుంబ సభ్యులు చెప్తున్నారని, పోలీసులు తీసుకెళ్లిన సమయంలో తాను నరకం అనుభవించానని, ఒకానొక సమయంలో చనిపోవడానికి కూడా సిద్ధమయ్యారని, తనకు కోర్టు తీర్పు వల్లనే న్యాయం జరిగిందని చెప్పి రమణ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.